హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఉదయం వరి రవ్వతో ఉప్మా చేస్తున్నానండి. అదండి బియ్యం నూక అంటారు, వరి రవ్వ అని కూడా అంటారు కదండి, బియ్యం రవ్వ అదండి. ఇవ్వండి పోపులు ఆవాలు, కొద్దిగా పల్లీలు, జీడిపప్పు, శనగపప్పు అండి, కరివేపాకు ముందు తాలింపు వేసుకోవాలండి. ఇవ్వండి ఒక్క ఎండుమిర్చి చిక్కుకున్నానండి, చిన్న అల్లం ముక్క అండి, 2 ఇంచుల అల్లం ముక్క వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేస్తే ఉల్లిపాయలు మగ్గిపోతాయండి వేగంగా. ఇవ్వండి కొద్దిగా పసుపు వేసుకున్నానండి. వరి నూకతోటి ఉప్మా బాగుంటుంది కదండి, అలాగే పులిహోర కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి పోపు వేగింది. ఇప్పుడు బియ్యం రవ్వ వేసుకుంటున్నానండి. 1 కప్పు బియ్యం రవ్వ వేసుకుని ఇలాగా పోపులోనే కాస్త వేపుకోవాలండి. ఇలా వేపుకుంటే బాగుంటుందండి ఉప్మా, పొడిలాడుతూ వస్తుందండి. ఇలా ఫ్రై చేసుకుంటే కాస్త వేగిన తర్వాత వేడి నీళ్ళు 1 కప్పుకి 2 కప్పుల చొప్పున వేడి నీళ్ళు వేసుకుంటానండి నేను. హాట్ వాటర్ వేసుకుంటే బాగుంటుందండి ఉప్మా. ఇలాగా హాట్ వాటర్ వేసుకోవాలి. కప్పుకు 2 కప్పులు వాటర్ వేసుకొని ముందు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ని. తర్వాత కొద్దిగా మరుగు పట్టిన తర్వాత ఇలా సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు వదిలేయాలండి. ఇవ్వండి 10 నిమిషాల తర్వాత కాస్త నెయ్యి వేసుకోవాలండి. పైన నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. అలాగే పొడిలాడుతూ వస్తుందండి. స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలండి. అప్పుడు చేతికి అంటుకోకుండా పొడిగా వస్తుందండి. ఇదిగోండి, ఇది ఆవకాయతో తింటే సూపర్గా ఉంటుందండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవ్వండి ఆవకాయతో చాలా బాగుంటుందండి. ఆవకాయతో ట్రై చేయండి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.